ద్రోణాచార్యుడు అర్జునుడికి మాట ఇచ్చాడు. అది చూసిన దుర్యోధనుడికి కడుపు రగిలిపోయింది. ఈయన పాండవుల పక్షపాతే అని బాధపడ్డాడు. మరుసటి రోజు ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని ధర్మరాజుని పిలిచి ఇద్దరిని ఒకటే ప్రశ్న అడిగాడు. మీ ఇద్దరిలో మంచివాడు ఎవడు అని. దాని సమాధానంగా దుర్యోధనుడు నేనే మంచివాడిని అని చెప్పాడు. ధర్మరాజు మాత్రం నాకన్నా దుర్యోధనుడే మంచివాడు అని చెప్పాడు. ఎందుకు నీకన్నా దుర్యోధనుడు మంచివాడు అని అంటున్నావు అని ధర్మరాజుని అడిగితే, నేను ఎప్పుడూ ధర్మం ధర్మం అంటూ ధర్మంగానే బ్రతకాలంటూ నా తమ్ముళ్ళనే ధర్మ మార్గంలో నడిపించాలనే వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటాను. కానీ దుర్యోధనుడు మాత్రం మంచైనా చెడైనా తన తమ్ముళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. అదే ప్రశ్నకి దుర్యోధనుడు ధర్మరాజు చెప్పినట్టే నేను నా తమ్ముని సంతోషమే కోరుకుంటాను, వాళ్ళెప్పుడూ ధర్మం ధర్మం అని ఇబ్బంది పెట్టను అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధన, వ్యక్తిత్వం అంటే మనిషి అంటే ధర్మరాజులో ఉండాలి, చూసి నేర్చుకో, సిగ్గు తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు షాక్ అయ్యాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. గురువుగారనే ప్రశ్నకే ఇద్దరం ఒకటే సమాధానం చెప్పాం. ధర్మరాజు నేనే మంచివాడు అని ఒప్పుకున్నాడు, నేనే మంచివాడిని అని చెప్పాను. సమాధానం ఒకటే అయినప్పుడు తనను మెచ్చుకొని నన్ను తిట్టాల్సిన అవసరం ఏంటి? ఓహో, అంతైనా గురువుగారు కూడా పాండవుల పక్షపాతే కదా అని గురువుగారి పైన వ్యాసం పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు అందరినీ పిలిచి, ఈ రోజు మీరు ఎవరెవరు ఏ విద్యలో ప్రావీణ్యం సంపాదించాలో నిర్ణయిస్తాను. ఒక్కో వ్యక్తికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. మీరు ఏం టాలెంట్ ఉందో ఇప్పుడు ఫైనల్ చేస్తాను అని భీముని పిలిచి, భీమా నీ కత్తి, గొడ్డలి, గీత, బాణం, గద వీటిలో ఏ ఆయుధం కావాలి అని అడిగాడు. దానికి భీముడు, ఆచార్య నా చేతికి కత్తి పట్టుకున్న ఒక చీపురు పట్టుకున్నట్టే ఉంటుంది, నాకు గదనువ్వండి, కొండనైనా పిండి చేస్తాను అన్నాడు. అది చూసిన దుర్యోధనుడు పాండవుల్లో బలవంతుడు భీముడే, వాడికి పూర్తిగా నేనే ఉండాలి కాబట్టి నాకు గదే కావాలి గురువా అని దుర్యోధనుడు గదనే తీసుకున్నాడు. ధర్మరాజు ఈటల వేయడం, రథసారథ్యంలో, నకుల సహదేవులు కత్తి యుద్ధం, గుర్రపు స్వారీల్లో ప్రావీణ్యులు అవ్వాలని అనుకున్నారు. చివరగా ద్రోణాచార్యుడు అర్జును పిలిచి, యుద్ధరంగంలో అందరున్న శక్తివంతుడు ఒక విల్లుగారుడే. ఎందుకంటే ఏ ఆయుధంతో పోరాటం చేస్తున్నా శత్రువు మనకి 2 అడుగుల దూరంలో ఉండాలి. కానీ విల్లుకారుడికి మాత్రం శత్రువు 1000 అడుగుల దూరంలో ఉన్నా కూడా అతన్ని మట్టు పెట్టగలడు. ఏ ఆయుధమైనా దాని పని మాత్రమే అది చేస్తుంది. కానీ బాణం మాత్రం ఆయుధంతో మంత్రశక్తిని కూడా కలుపుకున్నప్పుడు అది అస్త్రమవుతుంది. ఒక్క బాణం 1000 బాణాలుగా మారి రణరంగంలో అందర్నీ ఒకేసారి మట్టిపెడుతుంది. అస్త్ర విద్య, శస్త్ర విద్య ఇక్కడ నీకు మాత్రమే అబ్బుతుంది. ఇక్కడున్న 105 మందిలో ఆ విలు విద్యకి అరువువి నువ్వొక్కడు మాత్రమే. దానికి కావలసిన సహనం, ఓర్పు, పట్టుదల, ఏకాగ్రత, దీక్ష నీలో మాత్రమే నేను చూశాను. వీరందరిలో గొప్ప వీరుడివి నువ్వు అవుతావు అని ద్రోణాచార్యుడు అనేసరికి దుర్యోధనుడికి భయం మొదలైంది. పాండవుల్లో ధర్మరాజునే, భీముడిని, నకుల సహదేవుల్ని మా 100 మంది కౌరవులు అడ్డుకోగలం అని అర్జునుడు ఆపే మగాడు మాలో ఎవడు లేడు, ఏం చెయ్యాలి అని మనసులో నలిగిపోతున్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు యుద్ధ భూమిలో గుర్రం పైన ఎలా స్వారీ చేయాలి అనే ట్రైనింగ్ ఇవ్వడానికి అందర్నీ అడవులోకి గుర్రాలపైన ద్రోణాచార్యుడు తీసుకెళ్లాడు. అందరు గుర్రాలు ఒకే దిశగా పరిగెడుతున్నాయి. అర్జునుడి గుర్రం, ద్రోణాచార్యుడి గుర్రం పక్క పక్కనే పరిగెడుతున్నాయి. అర్జున, విల్లుతి అని ద్రోణాచార్యుడు అన్నాడు. నీ కుడివైపున దూరంగా ఒక అడుగు పంది పరిగెడుతుని చూడు, దానిపైన బాణం వేయి. ఇప్పటి వరకు నిలకడగా ఒకే ప్రదేశంలో ఉండే వస్తువులపైన బాణం వేయడం నేర్చుకున్నావు. ఇప్పుడు కదులుతున్న దానిపైన బాణం వేయడంలో నువ్వు ప్రావీణ్యుడివి అవ్వాలి. బాణం తీ అని అన్నాడు. అర్జునుడి గుర్రం పరిగెడుతుంది. దూరంగా అడుగుపంది కూడా పరిగెడుతుంది. అర్జునుడు బాణం తీసి దానిపైన గురి పెట్టాడు. వెంటనే అడుగుపందికే సప్ 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 అని 10 బాణాలు ఎక్కడి నుంచో వచ్చి గుచ్చుకున్నాయి. అది ఒక్క క్షణంలోనే. కానీ ఆ బాణాలు వేసిన మాత్రం అర్జునుడు కాదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు వేశారో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ అడుగుపందికి తగిన బాణాల వల్ల నొప్పి వచ్చి అది గట్టిగా ఆడడం మొదలుపెట్టింది. మరో సెకండ్లో ఇంకో బాణం ఆ పంది నోటి కింద దిగి డ్రైన్ నుండి బయటకొచ్చింది. ఆ బాణానికి ఆ అడుగుపంది స్పాట్ లోనే చనిపోయింది. వెంటనే అందరూ గుర్రాలు దిగి ఆ బాణాలు వేసింది ఎవరో చూడడానికి ఆ బాణాలు వచ్చిన దిశగా వెళ్లారు. అక్కడ ఒక కమ్ములు తిరిగిన శరీరం, నడుముకి పులి చర్మం చుట్టుకుని చేతిలోని బాణంతో ఒక వేటగాడు నిల్చొనున్నాడు. 100 మంది ఒకేసారి ఆ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి ఆ వేటగాడు వెంటనే తన బాణం తీసి వాడిపైకి గురిపెట్టాడు. అందర్నీ వదిలేసి అర్జునుడి గుండెలపైనే గురిపెట్టాడు. ఆ వేటగాడే ఏకలవ్యుడు. అంతమంది ఉండగా అర్జునుడిపైనే ఎందుకు బాణం గురిపెట్టాడంటే వాళ్ళందరిలోనే అర్జునుడిని చూసే చూపును బట్టి, అతని చేతిలో ఉన్న బాణాన్ని బట్టి ఇతడు విల్లుకారుడు, వీళ్ళందరిలో పవర్ఫుల్ ఎత్తునే కన్ఫర్మ్ చేసుకుని అతనికి గురిపెట్టాడు. వెంటనే ధర్మరాజు ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు సమాధానం చెప్పకముందే అర్జునుడు నీ గురువుగారు ఎవరు అని అడిగాడు. ఎందుకంటే ఒక స్ప్లిట్ సెకండ్ లో 10 బాణాలు వేయడం, అది పరిగెడుతున్న జంతు పైన వేయడం, అది దాని అడుగుంచప్పుడు బేస్ చేసుకుని దానిపైన బాణం వేయడం ఎవ్వరూ చేయలేరు, ఈవెన్ అర్జునుడు కూడా. అర్జునుడికి అర్థమైంది
ఇతను నాకన్నా గొప్ప విలుకారుడని. అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నా గురువు ద్రోణాచార్యుడు అని అన్నాడు. వెంటనే పక్కనున్న ద్రోణాచార్యుడు నేనా అని ముందుకు వచ్చాడు. ద్రోణాచార్యుని చూసి ఏకలవ్యుడు వెంటనే అతని కాల్పన పడి, గురువుగారు మీరు నా దగ్గరికి వచ్చారా? నీకు గుర్తుందా? నేను కొన్ని సంవత్సరాల క్రితం మీ దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వచ్చాను. మీరు క్షత్రులు మాత్రమే విధి నేర్పిస్తాను అనంటే మీ మాట కాదనకుండా మీ ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వచ్చి మీ విగ్రహాన్ని మట్టితో చేసి ఈ విగ్రహం స్థానంలో మీరే ఉన్నారని ఊహించుకొని సాధన చేశాను. ఇప్పుడు విలువిద్యలో ఎంతో మంది చేయలేని గొప్ప విన్యాసాలు నేను చేయగలను. కేవలం శబ్దం వినే దానిపైన క్షణకాలంలో 10 బాణాలు వేయగలను అన్నాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఒక పక్కన ఆనందంతో పొంగిపోయినా అర్జునుడి కన్నా ఖచ్చితంగా ఏకలవ్యుడు గొప్ప విలుకారుడు కాబట్టి అర్జునుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. వెంటనే పక్కన దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడి దగ్గరికి వెళ్లి, మిత్రమా ఏకలవ్య, నీనాటి వీరుడిని మేమెప్పుడు చూడలేదు. ఎన్ని రాజ్యాలు వెతికినా నీనాటి వీరుడు కాన్రాడు. నిన్ను కలుసుకోవడమే మా జన్మ అదృష్టంగా భావిస్తున్నాం. మా కౌరవులు 100 మంది ఇకపైన నీ ప్రాణ స్నేహితులు. నీకు మా రాజ్యంలో ఏం కావాలంటే అవిచ్చి బంగారం వజ్రాలు కానుకలుగా ఇచ్చి సత్కరిస్తాము అని పొగడతలతో బహుమానాలతో ముంచెత్తాడు. ఏకలవ్యుడు దుర్యోధనుడితో స్నేహం దొరికినందుకు తన పొగడతలకే బహుమానాలకే మిత్రుడిగా ఒప్పుకున్నాడు. కౌరవులు ఏకలవ్యుడి చుట్టూ మోగి పాండవులని కనీసం ఏకలవ్యుడి దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ద్రోణాచార్యుడికి విషయం అర్థమైంది. కౌరవుల్లో అర్జున్ని మించినవాడు ఒక్కడు కూడా లేడు. ఏకలవ్యుడిని మిత్రుడిగా చేసుకుని అర్జునుడికి పోటీగా వాళ్ళ దగ్గర ఒక వీరుడిని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని అర్థమైంది. అదే జరిగితే ఏకలవ్యుడు చాలా సునాయాసంగా అర్జునుడిని ఓడించగలడు. అప్పుడు కౌరవులకి తిరిగే లేదు. ఇప్పుడే ఏదోటి చేయాలి అని అనుకుని, ఏకలవ్య, నువ్వు నన్ను మనసా వాచా కర్మణ గురువుగా అనుకుంటున్నావా అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు నిస్సందేహంగా గురువుగారు అని అన్నాడు. అయితే నాకు గురుదక్షిణ కావాలి, ఇస్తావా అని అడిగాడు. నేను వేటగాన్ని, నేను గురుదక్షిణగా మీకేమవగలను? నా దగ్గర పులి చర్మం, ఏనుగు దంతాలు, మాంసం తప్ప ఏమీ లేదు. నేను ఇవ్వదగింది ఏదైనా ఇస్తాను గురువుగారు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి మొహం చూసి అడగలేక వెనక్కి తిరిగి, నువ్వు ఇవ్వదగిందే నేను అడుగుతున్నాను. నాకు నీ కుడి చేతి బొట్టనవేలు కావాలి అని అడిగాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిస్తాడా లేదా అని ఆలోచిస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా వెనకాల నేలవైపు చూస్తున్నారు. ఎందుకందరూ నేలవైపు చూస్తున్నారు అని ద్రోణాచార్యుడు వెనక్కి తిరిగి చూస్తే నేలపైన ఒక బొట్టనవేలు కనిపించింది. ద్రోణాచార్యుడు అడిగిన మరుక్షణంలోనే ఏమీ ఆలోచించకుండా ఏకలవ్యుడు తన వేలు కోసుకున్నాడు. అది చూసిన ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఏకలవ్యుడు చేస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కన ఉన్న అర్జునుడి కళ్ళలోంచి ఒక కన్నీటి బొట్టు కిందకి రాలింది. ఇంతటి వీరుడికి అన్యాయం జరిగింది, అది జరగడానికి కారణం నేనేనేమో అని మనసులో కుమిగిపోతున్నాడు. తన వేలు కోసినప్పుడు చిమ్మిన రక్తం దుర్యోధను ముఖం పైన పడింది. తెగింది ఈ ఏకలవ్యుడి వేలు అయినా దుర్యోధను మాత్రం కేక్ కోసిన పనైంది. దొరికిన అవకాశాన్ని ద్రోణాచార్యుడి వల్ల కోల్పోయాడు. మళ్లీ ఇలాంటి అవకాశం నా జీవితంలో రాదేమో. ఈసారి వస్తే మాత్రం బంగారం బహుమతులు కాదు, నా రాజ్యాన్ని ప్రాణాన్నిచ్చైనా సరే కాపాడుకోవాలి అని అనుకున్నాడు. ద్రోణాచార్యుడు తలదించుకుని చెప్పుకోలేనంత బాధతో అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అర్జునుడు ఆయన దగ్గరికి వెళ్లి, ఆచార్య, నా కోసమైనా ఇదంతా చేశారు అని అడిగాడు. ధర్మం కోసం చేశాను అర్జున అని చెప్పి అక్కడి నుండి ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు ఆ పక్కన ఉన్న చెరువు పిట్ట దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. రాత్రి అయింది. నకుల సహదేవులు అర్జున్ దగ్గరకు వచ్చి, అర్జున, ఎందుకంత బాధపడుతున్నావు అని అడిగారు. ఏకలవ్యుడు వీరు తెగిపోవడం వల్ల నేను గొప్పవాడిని అవడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏకలవ్యుడి కన్నా నేను గొప్పవాడిని కాదు. ఏకలవ్యుడు లేడు కాబట్టి ఇప్పుడు నేను గొప్పవాడిని అయ్యాను. ఏకలవ్యుడు శబ్దం విని బాణం వేయగలదు. అదే ఇప్పుడు నేను ఏకలవ్యుడి కన్నా గొప్పవాడిని అవ్వాలంటే నన్ను నేను దాటుకుని ఏకలవ్యుడిని దాటాలి. అంటే అతడు మించిన గొప్ప విద్య నేను నేర్చుకోవాలి. కాబట్టి నకుల సహదేవులారా, నేను శబ్దం విని కాదు, చీకట్ల బాణాలు వేయడం అభ్యసించి నేను ప్రావీణ్యుణ్ణే అయితే అప్పుడు ఖచ్చితంగా నేనే గొప్ప వీరుణ్ణి అవుతాను అని రాత్రిపూట చీకట్లో శబ్దం ఆధారంగా బాణాలు వేయడం నేర్చుకోవడం మొదలు పెట్టాడు.